RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గానుగపల్లి గ్రామంలో ఆదివారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు కాటం శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరమల్ల వెంకన్న, మేకల రామకృష్ణ, చెవు నాగరాజు, కాటం గణేష్, జిల్లాకుల నాగరాజు, కొండకింది ముత్యం రెడ్డి, ఓర్పు సైదులు, నాగార్జున్, ఎడ్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పారు చెప్పాలి ఫస్ట్ రాజగోపాల్ రెడ్డి గారికి శుభాకాంక్షలు గానుగపల్లి గ్రామ ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నాం. గ్యాస్ డబ్బులు లెక్క వస్తే ఒకటిసారి అందరు పెడితే కట్ చేయి అందరు తల పెట్టు. మునుగోడు రాజగోపాల్ రెడ్డి సార్ పుట్టినరోజు శుభాకాంక్షలు. గానిగపల్లి ప్రజలు అందరు కలిపి పుట్టినరోజు చేసుకోవడం జరుగుతున్నది. 58లోకి ప్రతి సంవత్సరం సారు జన్మదిన శుభాకాంక్షలు. గానిగపల్లి ప్రజలు మేమందరం కలిసి సార్ పుట్టినరోజు చేయటం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు అంటే మీకు చాలా అభిమానం. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ గారు అంటే మాకు గత ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి మేము సార్ కోసం పనిచేయడం జరుగుతున్నది. గానిగపల్లి ప్రజల కోసం సారు ఎన్నో సంక్షేమాలు ముందుకు తీసుకొస్తూ ఇంకా మళ్ళా బర్త్డేకి మంత్రి పదవిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు జరుపుకుంటున్నాం. 57వ జన్మదిన వేడుకలు ఈరోజు గ్రామ శాఖ అధ్యక్షులతో కలుపుకొని అందరం వేడుకలు జరుపుకుంటున్నాం. మా మునుగోడు ఎమ్మెల్యే అంటే మాకు 2009 కానుంచి చాలా అభిమానం. ఆయన రాజకీయాల్లో ఎంట్రీకి వచ్చిన కానుంచి కూడా మేము ఆయన చాలా గౌరవిస్తాం. ఆయన ఎటు పోయినా ఏ పార్టీకి పోయినా మేము ఆ పార్టీలకు వెళ్తూ ఆయనకు అండసాధనగా పనిచేస్తున్నాం మేము అందరం కలిసి. ఎమ్మెల్యే గారు ఒక మంచి వ్యక్తి, అంటే ఒక జాలి గుణమైన వ్యక్తి. ఆయన ఏ సాయం చేసినా గానీ ఒక వ్యక్తి ఒక కుటుంబం బాగుపడేలా సాయం చేస్తాడు. అందుకే ఆయన అంటే చాలా అభిమానం. వ్యక్తిగతంగా ఆయనని చాలా మేము మా గానుగపల్లి ఒకటే కాదు, మునుగోడు నియోజకవర్గం మొత్తం గత ఎన్నికలలో బీజేపీలకు పోయినా 80,000 ఓట్లు వచ్చినాయి. అది వరకు 10,000 ఓట్లు ఉన్న
ఆయన అభిమానంతో 80,000కి టార్గెట్ చేసిరంటే ఆయన అభిమానం ఎంత గొప్పది. ఆయన చేసే మంచి పనులు ఆయన చేసే ఏ వ్యక్తికి కానీ ఒక హాస్పిటల్ సంబంధించిందంటే ఆయనకు బాధ అనిపించిన సమస్య ఏదున్నా క్లియర్ చేస్తాడు. అంత మంచి వ్యక్తి కాబట్టి ఆయనకి ఎప్పుడు మేమంతా కలిసి రుణపడి ఉంటాం. కంపల్సరీ ఆయన ఎక్కడ ఏం చేసినా మేము రెడీగా ఉంటాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఏరియా డెవలప్మెంట్ బాగా చేస్తున్నాడా సార్ మరి రాజగోపాల్ రెడ్డి గారు? రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో వచ్చినాక ఇప్పుడు మా నాంపల్లి మండలంలో డబల్ రోడ్ శాంక్షన్ చేసిన నాంపల్లి మండలంలో మాకు ప్రతి విలేజ్ కి గానీ ఒక 10 లక్షల వర్కులు, మా ఊర్లో గానుగపల్లి విలేజ్ లో బోరు లేకపోతే మంచినీళ్ళు లేకపోయింటే మంచినీళ్ళ బోర్ వేయించిండు, మోటార్ ఫిట్ చేయించిండు, అన్ని క్లియర్ చేసిండు. నీళ్ల సమస్య లేకుండా మా విలేజ్ లో అన్ని మంచిగా జరుగుతున్నాయి. ఇప్పుడైతే సార్కు ఇదివరకు కూడా మేము ఆంజనేయ గుడి దగ్గర విలేజ్ గ్రామ శాఖ అధ్యక్షులతో కలిసి ఆంజనేయ గుడి దగ్గర మేము పూజలు చేయించినాం. సార్కు అది మంచి మంత్రి పదవి రావాలని పదే కోరుకుంటున్నాం ఇప్పటికి కూడా. ఓకే, ముఖ్యంగా మన మునుగోడు ముద్దుబిడ్డ అయినటువంటి ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ రాజగోపాల్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు, 75వ జన్మదిన శుభాకాంక్షలు. రాజగోపాల్ అంటేనే పార్టీల అతీతంగా ఒక మంచి వ్యక్తి ఉన్నటువంటి, అంటే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి కాబట్టి రాజగోపాల్ రెడ్డి పార్టీల అతీతంగా, అంటే అటు బీజేపీ కానీ, ఇటు టీఆర్ఎస్ కానీ, ప్లస్ ఇటు కాంగ్రెస్ కానీ ఒక మంచి వ్యక్తిని చూస్తారు తప్ప ఒక పార్టీ ఎమ్మెల్యే కానీ, ఒక పార్టీ వ్యక్తి కానీ చూడేటువంటి పరిస్థితి ఉంది. అంటే అంత గొప్ప మంచి మనిషి అన్నమాట. కాబట్టి రాజగోపాల్ రెడ్డి మా మునుగోడుకి, రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ప్లస్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు మునుగోడు నుంచి బాగానే మాకు అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఖచ్చితంగా వ్యక్తిగతంగా ప్లస్ అధికార పార్టీలో ఉన్నా లేకున్నా కూడా మాకు సపోర్ట్ గా మంచిగా నిలుస్తుండ్రు. కాబట్టి మా సార్కు మంత్రి పదవి ఇంకా వస్తే, హోంమంత్రి గాని, విద్యాశాఖ గాని, లేకపోతే ఏదైనా సరే ఒక మంత్రి పదవి వస్తే మాకు ఒక అండ ఉంటది. మా మునుగోడు ప్రజలకు మాకు ఒక ధైర్యం ఉంటది. ఇంకా మంచిగా చేస్తారు. మాకు ఇంకా దగ్గర సంబంధాలు మాకు ఉంటాయని ఆశిస్తూ ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా